సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రాబ్లం ఏంటంటే మొన్న రాత్రి వచ్చి మా ఆవిడ్ని దేనికి తీసుకెళ్లారో, ఏ పర్పస్ మీద తీసుకెళ్లారో అది దానికి యూజ్ చేయకుండా చేయకుండా ఊరొట్టుకొని దాంతో గురువెంక కరిపుట్టుకు అని చెప్పేసి ఒక ఊరు, అదొకటి. తర్వాత ఇంకేదో ఊరు అని చెప్తాను, భైరవపురం, ఒడిశా దగ్గరలోనే. ఇప్పుడు ఒక మాట అంతుంది ఫస్ట్ అసలు నీకు జరిగినటువంటి అన్యాయం ఏంటో చెప్పు. ఒకటన్యా, నేను కంప్లీట్ ఏమన్నట్టానంటే స్టేషన్లో 5th టౌన్లోనే ఫస్ట్ దిశకి వెళ్ళాను. ఫస్ట్ కేసు అక్కడ సాల్వ్ అయిందని అక్కడికి వెళ్తే ఇక్కడ కేసు తీసుకోమమ్మా అని అన్నారు. అదేంటి మేడం, ఆడపిల్ల తరపున పెడుతున్నాను, నా పర్సనల్ కాదు కదా, మా ఆవిడ కనిపించట్లేదు, మత్తాల ఇంటికని వెళ్ళింది. ఒక నిమిషం అయితేనేమొచ్చి మేడం ఇది సిచ్యువేషను, ఫోన్ చేయండి, వాళ్ళు ఇప్పుడు దారిలో ఉన్నారు, వెనక తీసుకురాగలరు మీరు అనుకుంటే, గట్టి మాట్లాడితే అని చెప్పి మాట్లాడితే నేను మా ఆవిడతో మాట్లాడాను. ఫస్ట్ మాట్లాడితే అది ఏం చేయాలి, నా సిచ్యువేషన్ చుట్టూ అందరూ ఉన్నారు, ఎలాగొచ్చేయగలను, ఏదో నువ్వే చెయ్యాలని. అది వాళ్ళ ఫాదర్ వెంటనే మాట్లాడారు మేడంతో, మాట్లాడి కట్ చేశారు. ఆవిడేమో 5th టౌన్లో కంప్లైంట్ ఇట్టమ్మా అన్నది. నేను 4 గంటలకు, అది ఇన్స్పెక్టర్ మేడమే, అక్కడ దిశలోని ఇన్స్పెక్టర్ మేడంతో మాట్లాడాను. 5th టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు 4 గంటలకు వెళ్ళి కంప్లైంట్ రాసి ఇచ్చాను. ఇచ్చాక 5:30 ఆ టైంకి వచ్చారు సార్. వచ్చి కూర్చొని ఇలాగని ఏమో వచ్చామన్నారు. అదే సార్ మా ఆవిడ ఇలాగా నిన్న సాయంత్రం 7 గంటలకు మా అత్త, వాళ్ళ అక్క, ఇంకా వాళ్ళ పెద్దమాయ అని చెప్పేసి 3 వచ్చారని చూద్దామని. చూసి మా అమ్మల్ని రిక్వెస్ట్ చేసి, అమ్మ మేము హామీగా ఉంటాము, మీ నైట్ తీసుకెళ్ళి పొద్దున్న తీసుకొని వచ్చేస్తాం అన్నారు. నైట్ వెళ్ళి వెళ్ళగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. నాది నా ఫోన్ ఇచ్చి పంపించాను సేఫ్టీకి. స్విచ్ ఆఫ్ చేస్తే నేను వెళ్ళిపోయాను 11 గంటలకి. అది మా ఆవిడ ఫోను, దానికి వాట్సాప్ అన్నీ ఉన్నాయని చెప్పి ఇచ్చాను. ఇది కీప్యాడ్ ఫోను నాది, అది వేరే వాడిది. తీసుకొని ఏం ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అది అని అంటే, ఇలాగ సోయన్స్ అంటే సరే బాధ, చాలా రోజుల తర్వాత కలిసామని. మార్నింగ్ 5 గంటలకు ఫోన్ చేస్తా వాళ్ళ నాన్న, దేనికి ఫోన్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి, నువ్వు ఇక్కడ రాకు, ఇక్కడికి వస్తే నువ్వు బతకవు, నేను చంపేస్తానంటే నువ్వెవరు నాకు చంపడానికి, నాకు అర్థం కాలేదు. ఫోన్లే సర్లేండి తప్పు అయిపోయింది రాను, ఏదో చూడాలనిపించి వచ్చాడు ఫోన్ అవ్వాలంటే ఇంకోసారి ఫోన్ చేయకో, నాకు దమ్కి ఇవ్వకు అని అంటున్నారు. నేను రిక్వెస్ట్గా మాట్లాడుతాను మా ఆవిడ కోసం, దమ్కి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ఎవరంటే మేయర్ ఉన్నారు చూసారా. నాకు పోలీసులో జరగలేదు, ఈ చుట్టుపక్కల అందరు పోలీసులే, ఎవరో రియాక్ట్ అవడా. నేను అంతా వాళ్ళ కాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చారు, నేను పిలిచాను మిమ్మల్ని. అప్పుడు నేను కోరుండి వెళ్ళినప్పుడు రాలేదు, నేను పిలిచాను. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచానా? కంప్లైంట్ పెట్టాను, ఇంత కాగితం ఇచ్చాను, పడుంది అక్కడ. ఏమనంటే ఏంటన్నారు తెలుసా, వాళ్ళు ఇక్కడ లేరంటలే, రేపు పొద్దున వస్తారంటారా. కంప్లైంట్ అంటే నేను సంజయ్ నాకు చెప్పాల్సింది పోయి నాకు సలహా ఇచ్చి పంపిస్తారా? పెట్టండి ఏది చేయాలనుకోవట్లేదు, నాకు న్యాయం జరగాలి కాబట్టి. నాకు అతని దగ్గరికి వెళ్తే నాకు కంప్లైంట్ బట్టి నేను నా బాధ్యతగా ఒకటి అడిగాను, ఏంటి నా నుండి మా భార్యను తీసుకెళ్లారు, జరిగింది నీకు అన్యాయం జరిగింది, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేది ఒకసారి విను. దీనికి ఆల్టర్నేట్ మనం ఇక్కడ ఉన్నటువంటి పై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నేరుగా మీడియా తీసుకెళ్తాం. మేము ఇప్పుడే తీసుకెళ్తాం. అదే కానీ అదే చెప్తున్నాను తమ్ముడు, నువ్వు కన్సల్ట్ చేసావో ఏంటో మాకు తెలియదు. అవునా అనియా, ఒకటే డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలిసి నెంబర్లు తీసుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి కలిసానంటే నేనేం చెప్పాలి? అలా కాదు తమ్ముడు, నేను అనేది పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళావు, నీకు అన్యాయం జరిగింది, మీడియాని సంప్రదించాలి. చేశాను. ఓకే, ఇప్పుడు మేము నేరుగా నిన్ను అక్కడ తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారితో సిఐ గారితో మాట్లాడి మనం వెళ్దామని చెప్తున్నా. నీకు నమ్మకం ఉంటే రా, పోయి వద్దాం. లేదా ఎవరి మటుకు అంతేగాని ఒకటి తమ్ముడు ఒక నిమిషం చెప్పండి. నీకు న్యాయం జరగడం కోసం మేము ఇక్కడ ఇంట్లో పడుకునే వాళ్ళం కూడా వచ్చాము అంటే, మాకు నువ్వు ఇందాక ఎవరికో చెప్పానన్నావు, అది మా దాకా రాలేదు. చెప్పుంటే ఖచ్చితంగా వచ్చి ఉండేవాళ్ళు. సరే ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగింది, ఇకపైన సరే నీకు ఎంత పబ్లిష్ అయిన తర్వాత కూడా ఇది కామప్ చేయడానికి అవ్వదు. నువ్వు వస్తే నేరుగా నేను ఉంటాను నీతో పాటు, ఉండరా పోయి వద్దాం, ఎవరి దగ్గర కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్తావరా.
ఎవరి దగ్గరికి వెళ్తానని ఆ పిల్లలేంది నేను అదొక్కటే బాధపడ్డానని అసలు డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదని గారు సీఏ గారు వదిలేదు సిపి గారి దగ్గర తీసుకెళ్తానని చెప్తున్నాగా సిపి గారిని కూడా నమ్మవా? వైజాగ్ సిపి గారు చెప్తా విను. కాంబోడియాలో చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా కాంబోడియాలో చిక్కుకున్నారు తెలుసు కదా, వింటున్నావు కదా. నీకు కూడా తెలుసా, ఫస్ట్ మేము పెళ్లి చేసుకుని వచ్చి కమిషన్ ఆఫీస్కి వెళ్తే ఏంటన్నారు తెలుసా, ఎవరైనా చేయలే అమ్మా వెళ్ళిపో అనగానే వెంటనే కత్తులోట్టుకుని వస్తారు మా వెనకతలే. నమ్మలేరా? ఎవరు వచ్చారు? మా మాయ వాళ్ళ అనుకోండి మంది పెడతారు కదా, అబ్బాయిని సైడ్ చేసి అమ్మాయిని కావాలని.